ఇక చూసేవే. కానీ ఈరోజు కొత్తగా ఆలోచించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని. ఒక్కరు చదవండి. ఇంటి దగ్గర చదవండి అంటే ఎవరు చదవరు. ఇక్కడ కోరస్ లాగా ఇస్తున్నారు. నువ్వెందుకు వెనక్కి చూస్తావు? ముందుకు చూడు, బైబిల్ చూడు. మరియు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనలను క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడు. ఏమండి? నువ్వు ముందా, పని ముందా? అక్కడ 3 ఉన్నాయి. మనం ఉన్నాం, పని ఉంది. మనలను సృష్టించాడు దేవుడు. మనలను ముందుగా సృష్టించాడా? మనం ఈ భూమి మీదకు వచ్చిన పని చేయటానికి పనిని ముందుగా పెట్టాడా? ఆలోచించండి. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై తర్వాత మనల్ని సృష్టించాడు. పని ముందా, మనం ముందా? అర్థమైందా? మీకు అర్థమవటానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమండి? అప్పుడప్పుడు మన ఇంటికి పెయింట్ వేస్తాం. పెయింట్ వేయాలని పెయింటర్ని పిలుస్తామా? పెయింటర్ ఉన్నాడు కదని పెయింట్ వేపిస్తామా? పని ఉంటేనే కదండి పెయింటర్ని పిలుస్తాము. అర్థమవుతుందా? బండి రిపేర్ వచ్చిందండి, మెకానిక్ ఉన్నాడు కదని చేపిస్తామా? బండి రిపేర్ వచ్చిందని మెకానిక్ దగ్గర తీసుకెళ్తామా? అంటే పని ముందు, తర్వాత చేసేవారు. ఇప్పుడు పనిస్తాము. పని ఎలా చేసాడో, ఎలా చక్క చేసాడో చూడకుండా డబ్బులు ఇస్తామా? చేసిన తర్వాత అది ఎలా చేసాడు, చక్కగా చేసాడా, లోపం ఏమైనా ఉందా అని చూసి తర్వాత మనం డబ్బులు ఇస్తాం. అంతే కదండి. అప్పుడు పెయింట్ వేపిస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే హడావుడిగా మూలల దగ్గర అక్కడక్కడ వదిలేస్తూ ఉంటారు. అయిపోయింది అంటారు. అయిపోయింది అనగానే యజమాని ఏం చేస్తాడు? వచ్చి చూసుకుని కిటికీలకి వేసాడా, ఆ మూలల్లో కార్నర్స్లో వేసాడా, పైన వేసాడా, సైడ్లో వేసాడా అన్నీ చూసుకుని తర్వాత డబ్బులు ఇస్తాం. అది చక్కగా చేయలేదు అనుకోండి, ఏం చేస్తాం? బాబు ఇక్కడ నువ్వు సరిగ్గా చేయలేదు, ఇంకెక్కడెక్కడ ఉన్నాయో చూసి నువ్వే మొత్తం కంప్లీట్ చేయి, ఆ తర్వాత వచ్చే డబ్బులు పట్టుకు వెళ్ళిపో. అలాగే దేవుడు కూడా ముందుగా పనిని పెట్టాడు. ఆ పని చేయటానికి మనలను పుట్టించాడు. ఇప్పుడు పని చేసేవాళ్ళు ఏం చేయాలి? చక్కగా చేస్తున్నామా లేదా? చక్కగా చెయ్యకపోతే పేమెంట్ వచ్చిద్దో లేదో? అదే కదండి. పెయింట్ ఒకడేస్తాడా? మనుషులు పెట్టుకు వేయాలి. ముందుగా పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు పెట్టుబడి పెట్టి పనిని సక్రమంగా చేయలేదనుకోండి, మరి వీళ్ళకి పెట్టని పెట్టుబడి రావాలంటే ఏం చేయాలి? ఇది చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. చేసే పని కరెక్ట్గా ఉందా లేదా? కరెక్ట్గా ఉంటే పేమెంట్ వస్తుంది, కరెక్ట్గా లేకపోతే పేమెంట్ రాదు. అలాగే దేవుడు కూడా పనిని పెట్టి తర్వాత మనలను ఆయనలో సృష్టించాడు. ఎందుకయ్యా నన్ను ఈ భూమి మీదకి పంపించేవు అంటే, నేను అల్లరి చిల్లరగా తిరగటానికి నేను ఈ భూమి మీదకి పంపించలేదు నాయన, లేదా నీకు నచ్చినట్టుగా ఏదో బ్రతకటానికి ఈ భూమి మీదకి నేను పంపలేదు. నాకు ఒక పని ఉంది. ఆ పనిని చేయటానికి నా కుమారుడి ద్వారా మిమ్మల్ని నేను, అదేనా చెప్పాడు? చూద్దాం, చూడండి ఒకసారి. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. సత్క్రియలు దేవునికి ఇష్టమైన పనులు, దేవుడు సిద్ధపరిచిన పనులు, దేవుడు చెయ్యమన్న పనులు చేయుటకై నిన్ను
నన్ను ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళిని దేవుడు భూమి మీదకి పంపించాడు. నేను ఎందుకు పంపిస్తున్నానంటే మన ఇద్దరి మధ్య ఒక బాండింగ్, అగ్రిమెంట్ ఏంటో తెలుసా? నేను చెప్పిన పని నువ్వు చెయ్యాలి. మరి చేస్తే ఏమిస్తావు? కూలిస్తా. చేస్తే జీతం ఇస్తా. ఏంటో ఆ జీతం తెలుసా? మానవులు ఎవరు ఊహించలేనిది, మానవులు ఎవరు ఇవ్వలేనిది. అంటే ఈ భూమి మీద ఎలా ఉంటుంది చెప్పండి? ఒక కంపెనీకి CEO అయ్యాడు అనుకోండి, నెలకి 1,00,000 అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అమ్మో, గొప్ప ప్యాకేజీ కదా. ఆ, చాలా గొప్ప ప్యాకేజీ. మా అబ్బాయి లండన్లో ఉన్నాడు, శాలరీ కానీ ప్యాకేజ్ ఎంత తెలుసా? ఇంత అని గొప్ప చెప్పుకుంటుంటారు కదా. కానీ దేవుడు ఇచ్చే ప్యాకేజ్ ఎంత తెలుసా? లైఫ్ టైం అచీవ్మెంట్ అంటారు సార్. ఇక్కడిచ్చే లైఫ్ టైం అచీవ్మెంట్ ఎంత తెలుసా? ఒక 50-60. అది ఏమి ఉండదు అక్కడ. అది పొందేసరికే 3 వంతుల జీవితం అయిపోతుంది, అంతే కదా. పుట్టంగానే లైఫ్ టైం అచీవ్మెంట్ ఎవడైనా ఇస్తారు చెప్పండి? పుట్టి పెరిగి చదువుకుని ఏదన్నా పని నుంచి చూసుకుని ఆ పనిలో బాగా రాణించినప్పుడు అప్పటికే 30-40 అయిపోతుంది. ఇంకా తర్వాత ఏముంటుంది? మహా అయితే ఒక 20 సంవత్సరాలు, ఇంకా ఓపిక ఉంటే 30 సంవత్సరాలు. అంటే 30 సంవత్సరాల కాలానికి ఇచ్చేదాన్ని ఏమంటున్నారు వీళ్ళు? లైఫ్ టైం అచీవ్మెంట్. మరి దేవుడిచ్చే లైఫ్ టైం అచీవ్మెంట్ తెలుసా? అన్లిమిటెడ్. దానికి అసలు పరుదులే లేవు. ఏమండి, కొంతకాలం ఇచ్చే అచీవ్మెంట్ కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి యుగ యుగాలు దేవుడిచ్చే ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ కోసం, ఈ లైఫ్ టైం అగ్రిమెంట్ కోసం ఎన్నిసార్లు చూసుకోవాలి చెప్పండి? ఎంత ప్రయాసపడాలి చెప్పండి? అసలు మనం చేసే పని కరెక్ట్గా ఉందా లేదా? పని కరెక్ట్గా లేకపోతే ఏమవుతుందట? ఏమవుతుందో తెలుసా మీకేమైనా? చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఎవరైనా చాలామంది ఏమనుకుంటారంటే, నాకు ఇచ్చిన పని సూపర్ చేస్తున్నానండి అనుకుంటాం కాదు, చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే ఎక్కడికి రావాలి? నువ్వు అనుకుంటే కుదరదు, దేవుడిచ్చిన అగ్రిమెంట్ దగ్గరికి రావాలి. ఇక్కడికి వస్తే మన పనితనం ఏంటి మనకి? అప్పుడు చూడండి, బండి సూపర్ తీసుకెళ్ళి తోడేసుకుంటారు, తీసుకురంగా ఏదో ఒక లోపం ఉంటుంది. ఏంటి బాబు ఇది? సరే తీసుకురా, మళ్ళీ చేస్తా అంటాడు. అంటే నేను చేశానని పంపించాడా, అరకొర చేశానని పంపిస్తాడా? చేశానని పంపిస్తాడు కాన్ఫిడెంట్గా. కానీ ఇక్కడికి వచ్చినది ఏముంటుంది? లోపం. అందుకే మనం చేసేస్తున్నాం అనుకుంటే కాదు, మనం చేసేది కరెక్ట్గా ఉందా లేదా ఎక్కడ చూసుకోవాలి? మళ్ళీ అగ్రిమెంట్ దగ్గరికి రావాలి. అగ్రిమెంట్ కరెక్ట్గా లేదనుకోండి, ఆ ఆస్తికి మనం వారసులు అవుతామా? చెల్లదు. రేషన్ కార్డు నీ పేరు కరెక్ట్గా లేదనుకోండి, ఇస్తారా? లేదు, సెలెక్ట్ అవ్వవు. మరి దేవుడిచ్చిన అగ్రిమెంట్లో నేను కరెక్ట్గా లేవనుకోండి, మరి పరలోకానికి సెలెక్ట్ అవుతావా? అందుకే దేవునికి నరులకి మధ్య ఒప్పందం ఏంటి, దాని ఫలితం చాలామంది అనుకుంటూ ఉంటారండి. చిన్న చిన్న పని చేసి అబో నేను ఎరగబడి చేసేసాను అనుకుంటూ ఉంటారు. నువ్వు చేసింది ఎరగబడి చేసిందా, తగలబడేదా చెక్ చేసుకోవాలట. ఒకసారి చూద్దాం ఎలా చెక్ చేసుకోవాలంటున్నాడు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినేడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే. ఎవరైనా ఒక ఇల్లు కట్టారనుకోండి, దేనితో కడతారట? బంగారంతో కట్టేవాళ్ళు ఉంటారు, వెండితో కట్టేవాళ్ళు ఉంటారు, విలువైన రాళ్లతో కట్టేవాళ్ళు ఉంటారు, గడ్డితో కట్టేవాళ్ళు ఉంటారు, కట్టెతో కట్టేవాళ్ళు ఉంటారు, కొయ్యకాలతో కట్టేవాళ్ళు ఉంటారు. ఎవరు దేనితో కట్టినా ఆ చేసిన పనిని పరీక్షించే ఒక సమయం ఉందట. ఏం పరీక్షిస్తుందట? అక్కడ అగ్ని పరీక్షిస్తుందట. ఇది దేవుని పనిలో దేవుడు పెట్టే పరీక్ష. ఇప్పుడు అగ్ని పరీక్ష జరిగినప్పుడు ఫస్ట్ గడ్డ ఏమైపోతుంది? ఉంటుందా?
ఇప్పుడు నువ్వు చేసిన పని ఏదంటే ఏం చూపిస్తావు? అదే చెప్తున్నాను ఇక్కడ. బంగారంతో కట్టేవారు కొందరు, వెండితో కట్టేవారు కొందరు, వెలగల రాళ్లతో కట్టేవారు కొందరు, గడ్డితో కర్రతో కొయ్య కాలుతో కట్టేవారు కొందరు. ఇలా అందరూ ఒకేలాగా చేయలేరు. కొందరికి ఒకలాగా, కొందరు ఇంకొకలాగా, కొందరు ఇంకొకలాగా పనిచేస్తారు. ఎవరు ఏ పని చేసినా పరీక్షింపబడే సమయం ఒకటి ఉంది. అది దేంతో పరీక్షిస్తాడంటే అగ్నితో పరీక్షిస్తాడట. ఇప్పుడు అగ్నితో పరీక్షించినప్పుడు ఏది నిలబడతాదో ఆ పని కనిపిస్తుంది. మరి పని కనిపించకపోతే నువ్వు పని చేసిన కష్టం లాభమా నష్టమా? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనపడును, ఆ దినము దాన్ని తేటపరచును. నువ్వు కట్టినప్పుడు కనిపిస్తుంది, కానీ దేవుడు ఒక రోజు దాన్ని అగ్నితో పరీక్షిస్తాడట. అప్పుడు కనిపించాలి. అప్పుడు కనిపించాలి అంటే ఏమన్నా అగ్నికి గడ్డి ఉంటుందా, కర్ర ఉంటుందా, కొయ్యకాలు ఉంటుందా? అంటే బంగారము, వెండి, విలవల రాళ్ళు తట్టుకున్నట్టుగా ఇవి తట్టుకోగలుగుతాయి, అగ్నిని తట్టుకోలేవు. మరి ఇప్పుడు వీళ్ళు ఏమవుతారు? పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన యెడల వాడు జీతము పుచ్చుకొనును, వాడు జీతం పుచ్చుకుంటాడు. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టం అన్నాడు. ఏమండి, ఈరోజు సత్యవాక్యంలో ఉన్నామని చెప్పుకుంటున్నాం. దేవుడు వెలగల పని, విలువ కలిగిన పని చేసే భాగ్యం దేవుడిచ్చాడు. ఈ పనిలో నువ్వెంతవరకు చేస్తున్నావు? నువ్వు చేస్తున్న పని ఎలా చేస్తున్నావు? ప్రేమగా చేస్తున్నావా? గొనుక్కుంటూ చేస్తున్నావా? సనుక్కుంటూ చేస్తున్నావా? అయిష్టంతో చేస్తున్నావా? చాలా కాలం అయింది కదండి. ఒక్కసారి పరీక్షించుకుందాం. 2025 మరి కొద్ది రోజుల్లో వెళ్ళిపోతుంది. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? నువ్వు బాప్తిస్వం తీసుకుని ఎన్ని సంవత్సరాలు? సత్యవాక్యంలోనికి వచ్చి ఎన్ని సంవత్సరాలు? దేవుడు నీకు ఇచ్చిన జీవిత కాలం ఎంత? ఆయన నీ కోసం సిద్ధపరిచిన పనులు ఎన్ని? నువ్వు చేసినవి ఎన్ని? ఆ చేసినవి ఇష్టంతో చేసినవి ఎన్ని? సణుక్కుంటూ చేసినవి ఎన్ని? మనకు తెలుసు, సణుక్కుంటూ చేసే ఏ పని కూడా అది లెక్కలోనికి. కానీ మనం ఏమనుకుంటాం? ఏదో ఒక విధంగా చేసేనా లేదా? అంతే కదండి. ఏంటమ్మా ఇలా వండే, ఎట్టకొట్ట వండాను లేదా తిను. అప్పుడప్పుడు ఇంట్లో ఆడాలి అంటూ ఉంటారు కదా. నువ్వు ఎలాగలాగా వండితే ఇంట్లో నడుస్తుంది, నువ్వు ఎలాగలాగా చేస్తే నువ్వు చేసే పనిలో నడుస్తుంది. కానీ దేవుని దగ్గర ఎందుకు? ఆయన చాలా అర్థవంతుడు, ఆయన ఖచ్చితమైన దేవుడు, ఆయన చాలా ఫంక్చువాలిటీ కలిగిన వాడండి. అది సమయమా, పని, ఆలోచన, నడవడిక, ఎనీథింగ్ ఆయన నోట నుంచి ఒక్కసారి ఒక కమిట్మెంట్ వచ్చిందంటే అది 100% పరిపూర్ణత చెంది ఉండాలి. లేకపోతే ఆయన యాక్సెప్ట్ చేసేవాడు. అందుకే అగ్ని పరీక్ష పెడతాడట. ఇప్పుడు ఈ అగ్ని పరీక్షలో నిలిచింది ఎవరో వారు ఏం చేస్తారు తెలుసా? నువ్వు చేసిన పని కనిపిస్తుంది. చక్కగా పెయింట్ వేసామనుకోండి, ఏం చేస్తారు? అనుకున్న ఆ ఒప్పందం కన్నా ప్రేమతో ఇంకొంత ఇస్తారు. నువ్వు సక్రం చేయలేదనుకోండి, నీకు ఇచ్చే పేమెంట్లోనే ముందు దాన్ని కంప్లీట్ చేయి, తర్వాత పేమెంట్. మరి దేవుని పనులు ముందుగా పెట్టాడు దేవుడు. అదే కదా బాండింగ్, అది అగ్రిమెంట్ అదే కదా. నా పని ఉంది, అందుకే నీకు ఈ దేహాన్ని భూమి మీదకి ఇచ్చాను. నా పని చేయాలి, అందుకే నీకు అవయవాలు ఇచ్చాను. నా పని చేయాలి, అదే నీకు మా నాకు మధ్య ఒప్పందం, అగ్రిమెంటు. అందుకే నిన్ను పంపాను. వచ్చిన నువ్వు ఏం చేస్తున్నావు? ఆ పని ఏమైనా చేస్తున్నావా? నీ పని నువ్వు చూసుకుంటున్నావా? ఒకవేళ చేసేవా, ఆ చేసిన పనిని నిలబడేదిగా చేసేవా, కాలిపోయేదిగా చేసేవా? జీతం పొందుకునేలాగా ఉందా, నష్టపోయేదిగా ఉందా? ఎందుకంటే
చాలా వింటాం కదండి మేము. అప్పుడు వస్తారు, ఏంటో ఈ కొద్ది వంటలకి ఇంతమంది కావాలా మాటలంటూ ఉంటారండి. అవి మా చెవిని పడతా ఉంటాయి కదా, చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు విన్న మాటలకే మేము బాధపడితే, ఆ పని కోసమే కదా నిన్ను పంపించాడు. ఎవరు? మన తండ్రి. నాకు వినపడకపోవచ్చు, ఆయనకి వినపడకుండా ఏమైనా ఉంటుందా? ఆలోచన నీ హృదయంలోనికి రాక మునిపే, వచ్చిన తర్వాత కాదు, రాక మునిపే హృదయంలో ఉన్నది గమనించలేం మనం, నోట్లోంచి బయటకు రాకపోతే. అంతే కదండి, హృదయంలో నుంచి బయటకు రాకపోతే మనం గమనించలేం హృదయంలో ఉన్నా. ఇప్పుడు నువ్వు అసలు హృదయంలోనికి తెచ్చుకోకముందు ఎవరు చూస్తున్నారు? మరి ఆయనకేం లెక్క చెప్తావు? ఆలోచించండి. అంటే ఆయన కోరుకుంటుంది ఏంటంటే, నువ్వు పని చేస్తున్నావు ఓకే, ఎలా పడితే అలా చేసే పని నాకు అవసరం. పనిలో నాణ్యత కావాలి నాకు. నాణ్యత ఉండాలా? ఉండాలి. నాణ్యత లేని పని ఏమైపోతుంది? అర్థమే కదండి. ఏంటి ఆ నాణ్యత? ఏ నాణ్యత కోరుకుంటున్నాడు దేవుడు? చూద్దాం కొన్ని సంగతులు. పని నాణ్యత కలిగి లేకపోతే వచ్చే పరిణామాలు ఏంటి? గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ప్రతి వాడును తాను చేయు పనిని, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను కదా అంటే కుదరదు. నువ్వు చేసిన ప్రతి పని ఏం చేయాలి? చూసుకోవాలి. ఇక నేను అక్కడ గబ్బలపేటలో బాత్రూమ్స్ కడుతున్నాం. ఒకరోజు పని చేసాం నైట్, మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళాం. వాళ్ళు ఆల్రెడీ కట్టేది కదని కట్టేది మేస్త్రి గారు. కింద ఆ పైన చూసుకున్నాడు, కొంచెం తేడా వచ్చింది, ఇంకా అక్కడ నుంచి చక్కగా సరిచేసి కట్టాడు. చూసుకోకుండా అలా కట్టేసాడు అనుకోండి, ఆ పని ఏమైపోతుంది? పడిపోతుందండి. పడకపోయినా నాలాంటి ఎవడో వస్తాడు, అసలు కళ్ళున్న ఈడికి మేస్త్రి అంటాడు. అప్పుడు చేసిన పని చేసినోడికి విలువ ఉంటుందా? అవును కదా. ఇది అంటే మీకు ఎగ్జాంపుల్ అర్థం కావాలని చెప్తున్నాను, కేవలం ఇదని కాదు. చీకట్లో చేశారు పాపం లేదో, జస్ట్ మిస్టేక్ జరిగి ఉండొచ్చు, అది మన పని. బయట యజమాని ఊరుకుంటాడా? ఊరుకోడు. మళ్ళీ ఒకసారి పడగొట్టామనుకోండి, ఆ మాలంతా పనిచేస్తుందా? సిమెంట్ వేస్ట్ అయిపోతుంది, ఇసుక వేస్ట్ అయిపోతుంది. ఇటుక కొన్ని బాగుంటే బాగుండొచ్చు, లేకపోతే పగిలిపోవచ్చు. ఎలాగైనా నష్టం జరిగితే ప్రయోజనం ఏంటి? అందుకే పని చేయు ప్రతి వాడు తను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతి వాడును తన బరువు తానే. ఎవడండి ఇక్కడ? ఎవరి దగ్గర తీసుకోవటానికి రాకూడదు ఇక్కడికి. నీకుగా చెయ్యాలి, నీకు నీవే చూసుకోవాలి, నిన్ను నీవే భరించుకోవాలి. నువ్వు తప్పు చేసి ఎవడో ఎలా ఇస్తాడు చెప్పండి? నువ్వు తప్పు చేసి ఎవరిని భరిస్తాడా? నీ కన్న తల్లిదండ్రులే భరించరు. అవును కదా. మనకు తెలుసు, ప్రత్యూష రెడ్డి చచ్చిపోయింది కదా, ప్రియాంక రెడ్డి అవుటర్ రింగ్ రోడ్ దగ్గర చంపేశారు కదండి. అది పెద్ద కేసు, సంచలనమైంది. ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వారి తల్లిదండ్రులని ఇంటర్వ్యూ చేశారు. జర్నలిస్టులు ఉంటారు కదా, పనికి మళ్ళీ వీళ్ళు మంచిని చూపించరు, చెడువే ప్రచారం చేస్తూ ఉంటారు ఎక్కువ. అప్పుడు ఆ పిల్లను మర్డర్ చేశారు అని కొంతమంది నింద మోసారు కదా. ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వారి తల్లిదండ్రులను అడుగుతుంటే ఆ తల్లిదండ్రులు ఏమంటున్నారు? వీడిని ఎందుకు, నీ కొడుకు కదా, ఎందుకు, తల్లి కదా, ఆ మాట అనొచ్చా? మరి ఏమంటుంది ఆ తల్లి? ఎందుకు చంపేయమంటుంది? నేను ఇలా ఉంటాడని నేను కన్నదాన్ని కాదు, కన్నందుకు నాకు ఘనత తీసుకురావాలి, ఆడికి జన్మనిచ్చినందుకు ఆ జన్మకు సార్థకత తీసుకురావాలి. ఇచ్చిన జన్మకు సార్థకత తీసుకురాని ఈ జన్మ నాకు అవసరం లేదు. ఏమండి,
చెడిపోయిన ఒక బిడ్డ విషయంలో తండ్రి మాట్లాడితే, తల్లి మాట్లాడితే న్యాయమైనప్పుడు, ఈ భూమి మీద తన పని చెయ్యాలి అని, యథార్థంగా ఉండాలని కోటాను కోట్ల మానవుల్ని దేవుడు ఇచ్చి దేవుని ఇష్టాన్ని నెరవేర్చని పిల్లల్ని చంపేయాలనుకుంటే ఏమన్నా తప్పుందా చెప్పండి? అందుకే అంటున్నాడు, ఎవరు చేసినా, చేసే ప్రతి ఒక్కడు ఆ పని నుంచి తెలుసా, పరీక్షించుకోవాలి. పరీక్షించుకుని చక్కగా చేసాడు అనుకోండి, ఆ చేసిన దాన్ని బట్టి అతనికి ఏమొస్తుంది? ఘనత, అతిశయం, గొప్ప పేరు వస్తుంది. అదే ఫెయిల్ అయిపోతే అవమానం, నష్టం. అది చెడైనా అది మంచి అయినా చేసిన వాడే భరించుకోవాలి. అప్పుడప్పుడు చూడండి, రే అటువైపుకి వెళ్ళకరా, వాళ్ళతో స్నేహం చేయండి రా, చేయకండి అని చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు. వీడేం చెప్తాడు? ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే అడిగే తెలుసా, నేనేం చేయలేదమ్మా, నా ఫ్రెండే నన్ను. ఇప్పుడు తప్పు వాడిదా నీదా? అంటే ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు, నేను ఇక్కడ పొరపాటు చేశాను, ఈ తప్పును సరి చేసుకోగలిగితే మరలా ఒక మంచి భవిష్యత్తుని నేను సంపాదించుకుంటాను అనే జ్ఞానం ఈరోజు ఎవరికైనా ఉందా చెప్పండి? లేదండి. కానీ ఒక ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్ అండి మనకి బైబిల్లో. ఎవరు తెలుసా? ఎవరు? పేతురు గారండి. కొత్త నిబంధన కాలంలో చాలామంది ఉన్నారు. కొత్త నిబంధనలో ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ పేతురు గారు. యేసుప్రభు వారు సిలువ వేయటానికి వెళ్ళాలి, ముందు ఇంకో రోజులో వెళ్ళిపోవాలి. అదంతా విన్న తర్వాత పేతురు గారు అనుకుంటున్నాడు, ఈయన సిలువ వేస్తే చనిపోతాడు కదా, వెళ్ళిపోతాడు కదా మన దగ్గర నుంచి, యేసుక్రీస్తు ఎప్పుడు మన విడిచిపెట్టి వెళ్ళటానికి వద్దు, మన దగ్గర ఉండాలి అన్న ఆశతో కానీ ఎలాగన్నా కానీ, అయ్యా నీకు ఈ సందర్భం నీకు అస్సలు రాకూడదు అనుకున్నాడు. దాని విలువ ఆయనకి తెలియదు కదా అప్పటికి. ఆయన వచ్చిందే చనిపోవటానికి, ఆయన వచ్చిందే తన రక్తాన్ని చిందించడానికి, ఆయన వచ్చిందే ఆ సిలువలో మరణించి మనుషులందరి పాపాన్ని తీసివేయటానికి. ఆ కార్యక్రమం జరగకపోతే ఆయన వచ్చిన దానికి విలువ లేదు. అది తెలియక మాట్లాడతాడు. వెంటనే యేసుప్రభువు ఏమంటాడు? సాతానా, నువ్వు వెనక్కి గద్దించాడండి. ఏంటి ఇంత మాట అనేసాడు ఈయన? వ్యాపారం వదిలేసుకుని, తండ్రిని వదిలేసుకుని, భార్యను వదిలేసుకుని, పిల్లల్ని వదిలేసుకుని, సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తాను కదా. మధ్యలో అడిగాడు కదా, సమస్తాన్ని వదిలేసి నేను వెంబడిస్తున్నాను కదయ్యా, ఏంటి మాకు లాభం అని అడిగాడు కదా. అడిగేటప్పుడు ఏమన్నాడు? అన్ని వదిలేసుకున్నామయ్యా అన్నాడు. అన్ని వదిలేసుకుని ఈయన్ని వెంబడిస్తుంటే, ఈయనకి అలాంటిది రావద్దని నేను ఒక ప్రేమగా, ఆయన క్షేమం కోరుకునేవాడుగా నేను మాట్లాడితే, నన్నేంటి సైతానా పొమ్మంటాడు? ఛీ, ఇందుకోసమే నేను ఈయన వెంబడించేది. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఇన్ని రోజులు మంచోడు అనుకున్నాం, ఇలాంటోడా? అంతే కదండి. మనకు చిన్న పొరపాటు కనపడాలే కానీ దాన్ని 70 mm డీటెయిల్స్ చూపిస్తూ ఉంటాం మనం. దేవుడు ఎందుకు రాయించాడంటే, అది ఎప్పుడైనా ఎవరైనా నీ శ్రేయస్సు కోరి నేను గద్దించినప్పుడు, నీలో లోపం చూసి నేను హెచ్చరించినప్పుడు, ఆ హెచ్చరిక వెనుక, గద్దింపు వెనుక కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుని మనలో ఉన్న లోపాన్ని సరిచేసుకుని చక్కగా ఉండాలి. పేతురు గారు వెంటనే సరిచేసేసుకున్నాడు. ఓహో, లోకరక్షకుడు కదా, ఆయన చనిపోకపోతే నాకు పాప విమోచన లేదు. ఆయన చనిపోకపోతే నాకే కాదు, ఈ ప్రపంచ మానవాళికి పాప విమోచన లేదు. ఆ కన్న తండ్రి దగ్గరికి వెళ్ళే ఆ భాగ్యం లేదు. అందరి నరకానికి వెళ్ళిపోవాలి తెలుసుకున్నాడు, సరి చేసుకున్నాడు. అందుకే గొప్పగా రాస్తున్నాడు, ఎందుకయ్యా క్రీస్తు చనిపోయాడు అంటే, ఆయన కోసం చావలేదు, మీ కొరకు బాధపడి చనిపోయాడు. కేవలం మీకోసం చనిపోవటం కాదు, మనందరికీ మాదిరి ఉంచి తన జీవితాన్ని వెళ్ళాడు అని చెప్తున్నాడు. అంటే ఆ క్షణానికి ఆయన సరి చేసుకున్నాడా? సరి చేసుకున్నాడు. సరి చేసుకోకపోతే ఏమవుతుంది? నువ్వు చేసే పని నిలవదు, నువ్వు నష్టపోతావు. ఏంటి ఆ నష్టం అంటే,
వ్యాపారంలో అయితే డబ్బులు నష్టపోతావు, పనిలో నువ్వు పెట్టిన పెట్టుబడి నష్టపోతావు, నువ్వు చేసిన సమయాన్ని నష్టపోతావు. కానీ దేవుడిచ్చిన ఈ పనిలో నువ్వు నష్టపోయేవంటే ఫలితం ఏంటో తెలుసా? యుగ యుగాల పనిష్మెంట్, కాలిపోవటమే. అక్కడ అగ్ని ఆరదు, నీకు మరణము ఈ మరణం కాదు, అది శాశ్వతమైన మరణం. ఈ జీవితం కోసం కాదు, నీకు ముందుంది ఒక శాశ్వతమైన జీవితం. ఆ శాశ్వతమైన జీవితం కోసమే కదా మన పితరులందరూ సమస్తాన్ని విడిచి ఆయన కోసం, ఆయన పని, ఆ పని కోసం తల్లిదండ్రులు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, సర్వస్వాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలను సహితం ఫణంగా పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఆయన పని చేయడానికి ప్రాణం ఇమ్మని దేవుడు ఎక్కడ అడగలేదండి. మీ దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని ఇమ్మన్నాడు. ఏమిస్తున్నావు? ఏం పని చేస్తున్నావు? నీకోసం నియమించిన పనేంటి? ఇంతకాలం అవుతుంది, ఇన్ని వాక్యాలు వింటున్నామే, ఇన్ని ప్రసంగాలు వింటున్నామే, ఇంతమంది బోధకులు వింటున్నామే, ఇన్నిసార్లు బైబిల్ చదువుతున్నామే, ఎన్నో రిఫరెన్స్లు మనం కోట్ చేసుకుంటున్నామే. ఒక్కసారైనా నేను చదువుతున్న ఈ మాటల వెనుక అర్థం ఏంటి? అసలు ఎందుకు దేవుడు నా కోసం ఇవి రాయించాడు? ఇవి చేయకపోతే నాకు వచ్చే నష్టం ఏంటి? అసలు నేను చేస్తున్న పని ఏమైనా పర్ఫెక్ట్గా ఉందా? ఎక్కడైనా లోపం ఉందా? ఒకవేళ దేవుడే పరీక్షిస్తే నా పని నిలబడుతుందా, కాలిపోతుందా? ఎప్పుడైనా ఆలోచించారా? ఒకసారి ఆలోచించండి. ఈ మధ్యన నాయన నువ్వు మాటలు చెప్పడం కాదు, క్రియలు కావాలని కొంతమంది చెప్తున్నావు అనుకోండి, వీళ్ళు నా దగ్గర సైలెంట్గా ఉంటారు. పక్కకి వెళ్ళి ఏం చేస్తావు తెలుసా? మాటకు ముందు క్రియలు అంటాడు ఈయన. నేను కాదండి, ఇవి నా మాటలు కాదు. అది చూపించాను మీకు. ఒకప్పుడు మనం ప్రజగా ఉండక దుర్బేజులుగా ఉన్నాము. ఆయన కడుక్కుని దుర్బేజులుగా ఉన్న మనలను ఎవరికి మార్చాడు? దేవుని సొత్తైన ప్రజలుగా మార్చుకున్నాడు. రాజులుగా, యాజకులుగా. రాజుకు పని ఉన్నదా? పని లేదనుకోండి, రాజుని ఏం చేస్తారు? ఉంచుతారా? అర్థం కాలేదా? ఒక రాజు అయిన తర్వాత పని చేయట్లేదు అనుకోండి, ఏం చేస్తారు? కేసీఆర్కి 2 సార్లు పట్టం కట్టారు, తర్వాత ఎందుకు తీసేశారు? ఈయన ఫామ్ హౌస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు, రాష్ట్రం పర్యటించట్లేదు, బయటికి రావట్లేదు, పనులు చేయట్లేదు, కనుక కొత్త వ్యక్తికి ఎందుకు ఇస్తున్నారు చెప్పండి? పని చేయని వాడు పదవిలో ఉండే అర్హత లేదు. పని చెయ్యని యాజకుడిగా ఉండటానికి అర్హత లేదు. పని చెయ్యని ఒక అధికారి అధికారంలో ఉండటానికి లేదు. ఇప్పుడు పని చేయని నువ్వు ఎక్కడ ఉండటానికి అర్హత కోల్పోతున్నావో ఒకసారి ఆలోచించు. పని లేకపోతే ఏం లేదు, ఉద్యోగం లేదు, జీతం లేదు. మరి ఆయన ఇచ్చింది పని కోసం, ఆయన పంపింది మనల్ని పని కోసం. పని ముందు, తర్వాతే నువ్వు. మనం వేరే బిల్డపిస్తూ ఉంటాం, చేసే పని ఉండదు, చెప్పే మాటలు మాత్రం. అందుకంటారు పని తక్కువ, మాటలు ఎక్కువ. భూమి మీద బ్రతకగలవేమో మాటలు చెప్పుకుని, దేవుని దగ్గర బ్రతికే ఛాన్స్ లేదు. క్రియలు కావాలని నేను చెప్పడం కదండి, దేవుడు చెప్పినవి. అంతే కదా, సత్క్రియలు చేయుటకై ముందుగా మిమ్ములను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు చెప్పిన పని, దేవుడు చెప్పిన మాటలు. ఇది దేవుని మనసు, దైవజనుడి మనసు కాదు ఇది. మరి సత్క్రియల్లో నువ్వెంతవరకు సఫలం అవుతున్నావు చూద్దాం. ఇంకో మాట చూద్దాం. ఏమండి, యెషయా గ్రంథం ఇదే విషయాన్ని యెషయా గారు కూడా చెప్పాడు ఒక మంచి మాట. 53వ కీర్తన, 53వ మొదటి అధ్యాయం, క్షమించండి, యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 31వ వచనం చూడండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము, ఏమండి, పని గురించి మొదటి అధ్యాయం అక్కడ చెప్పాడు కదా ఎవడు?
యెషయా గ్రంథం 1వ అధ్యాయము 51 వచనం, 31 వచనం. బలవంతులు నారపీచు వలెనుందురు. ఇదేంటండి, బలవంతులు నారపీచులాగా ఉండటం ఏంటి? అది అన్నాను కదా, నేను చాలా బాగా చేస్తాను చెప్పుకుంటారు కదా. ఈ చెప్పుకునే వాళ్ళు ఎలా ఉంటారట? నారపీచు వలె ఉండును, వాని పని అగ్ని కణము వలె. ఇప్పుడు అగ్ని కణం వచ్చి ఈ నారపీసు మీద పడింది అనుకోండి, ఏమైపోతుంది? కనిపిస్తుందా? క్షణం క్షణం కట్టన్న క్షణం ఉంటుంది, కొన్ని నిమిషాలు ఉంటుంది, అంతే కదండి. సలిమంట వేసుకుంటాం కట్టెలతో, ఎంతసేపు ఉంటుంది? ఆకులతో వేసుకోండి, కొబ్బరి పీసు తీసుకోండి, కొద్ది నిమిషాలు, కొద్ది క్షణాల్లోనే. చాలామంది అనుకుంటారంట, నేను లేకపోతే అసలు ఈ పనే. నువ్వు ఎలాంటి వాడివో తెలుసా? నారపీచు లాంటి వాడివి. మరి ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? బైబిల్ అండి చాలా గొప్పదండి. దౌర్భాగ్యం ఏంటంటే గొప్పదాన్ని పక్కన పెడతాం, పనికి మాలన్నిటినీ రాత్రులు పగళ్ళు చదివి చదివి ఏదో సంపాదించి నువ్వేమీ సంపాదించలేవు, నీ క్యారెక్టర్ని కోల్పోతావు తెలుసా. అంతే కదండి. మీకు ఒకరోజు చెప్పాను, సత్యం కంప్యూటర్స్ ఉండేది, రామలింగరాజు అని చెప్పాను ఒక రోజు. ఎక్కడో ఎంతో మందికి ఉపాధి ఇచ్చిన వాడు అన్నారు, గ్రేటెస్ట్ టెక్నాలజిస్ట్ అన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నేనే ఆయన ఎంతటో చేశానని చెప్పాడు. లాస్ట్ కానీ క్యారెక్టర్ ఏమైపోయింది? సత్యముని ఇంగ్లీష్లో ఉంటుంది, తిరగేసి రాస్తే మ్యాటాస్ అని వస్తుంది. ఫస్ట్ సత్యం బాగానే ఉంది, ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ ఎగ్గొట్టడానికి ఇంకో కంపెనీ పేరు పెట్టాడు, మ్యాటాస్, తిరగేసాడు. ఈడి జీవితం, ఆడి కంపెనీలు అన్నీ తిరగబడ్డాయి, ఆడి క్యారెక్టర్ కూడా తిరగబడిపోయింది దాంతో. అప్పుడు గొప్పోడే, తిరగబడిన తర్వాత ఏమయ్యాడు? ఫ్రాడ్. ఫ్రాడ్ ఫ్రాడ్ అంటే ఏంటి? మోసగాడు. సత్యవంతుడు మోసగాడు ఎలా అయిపోయాడండి? ఆశ్చర్యం. టీవీల్లో న్యూస్ కొన్ని రోజులు విస్తృతంగా, ఆ తర్వాత ఆయన్నే మర్చిపోయారు. మాలాంటి అప్పుడు గుర్తు చేస్తూ ఉంటాం. ఎందుకు తెలుసా? మనం కూడా దేవుని పనిలో నేనంత ఇంత సూర్యుణ్ణి అన్నావనుకోండి, నువ్వు పరీక్షించుకోలేదనుకోండి, ఒకరోజు నీ క్యారెక్టరు ఉల్టా అయిపోతుంది. బలవంతుడు కాస్త ఏమైపోతాడట? నారపీసుగా మారిపోతాడట. ఎప్పుడు? పరీక్ష లేనప్పుడు. నేను పాస్ అవ్వకపోతే ఎవడు పాస్ అవ్వడాలి అనుకోండి, పరీక్ష పెడితే ఏమైపోతావు? వేరే ఇంట్లో కూర్చోవాలి. ఎందుకు? చెప్పుకోవడానికి గొప్పే, కానీ ఏమి లేదు, మ్యాటర్ లేదు, పని లేదు, పని చేసిన పనిలో నాణ్యత లేదు. నాణ్యత లేని ఏ పని ఏమైపోతుంది? కొట్టుకుని పోవటమే. గోడ సిమెంట్ నాణ్యత లేననుకోండి, వర్షం పడితే ఏమవుతుంది? కారిపోతుంది, ప్రయోజనం ఉండదు. ఇటువరకు తాటాకి వెళ్ళేసేవాళ్ళు, అది చక్కగా పేర్చి కొట్టలేదు అనుకోండి, ఏమవుతుంది? కొత్త తాటాకి కదా, ఎందుకు లీక్ అవుతుంది? పనిలో నాణ్యత లేదు. చేసినోడికి విలువ ఉంటుందా? ఉండదు. పనికి విలువ ఉంటుందా? ఉండదు. అలాగే దేవుని పని కూడా మనస్ఫూర్తిగా ఇస్తున్నావా? మనస్ఫూర్తిగా వస్తున్నావా? మనస్ఫూర్తిగా చేస్తున్నావా? సనుక్కుంటూ చేస్తున్నావా? నువ్వు సనుక్కుంటూ చేస్తే నాణ్యత ఉండదు. నాణ్యత లేని పని వలన ఒకరోజు దేవుడు అగ్నితో పరీక్షిస్తాడు. కాలిపోయిందనుకోండి, ఎక్కడైతే డబ్బులే నష్టపోతావేమో, కానీ యుగ యుగాల జీవితాన్ని నష్టపోయే ప్రమాదం ఉంది ప్రియులారా. ఇంతకాలం దేవుడు జీవితం ఇచ్చాడు కదా, ఇంతకాలానికి దేవుడు జీవితాన్ని ఇచ్చాడు కదా, ఒకసారి పరీక్షించుకోండి. ఇదిగో ఈ 2025 కూడా ఇచ్చాడు కదా, తీసేసుకుంటున్నాడు, వెళ్ళిపోతుంది. ఇంకా 2-3 రోజులేమో మన ముందు. ఒకవేళ పనిలో ఎక్కడైనా నాణ్యత లేని ఆలోచనలు, నాణ్యత లేని మనస్సులు, అసలు పనే ప్రారంభించిన వ్యక్తులు పనిలో లేకపోతే ఏముంటుంది చెప్పండి? హాజరులో లేదనుకోండి, నీకు జీతం వస్తుందా? పే స్లిప్లు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇది మచ్చరేస్తారు ప్రతిరోజు.
వెళ్ళకోకుండా వెళ్ళామని అబద్ధం చెప్పుకుంటున్నారని ఫస్ట్ ఏం చేశారు, రిజిస్ట్రేషన్ పెట్టారు, సంతకాలు. ఆయన రాపని ఎవరో ఒకరు చేసేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు ఫింగర్ ప్రింట్ పెట్టారు. ఫింగర్ ప్రింట్ కూడా వేసేస్తున్నారట. అందుకని ఏం పెట్టారు తెలుసా, ఐస్. ఇంక దీన్ని మోసం చేసేవాడు ఎవడు లేడు. మనుషులే ఎంత ఖచ్చితమైన టెక్నాలజీతో దొంగలు పట్టుకుంటున్నారే. దేవుడికి ఏమన్నా కష్టం ఇలాంటివి? వీడికిలాగా మిషన్లు పెట్టాల్సిన పని లేదు, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఆయన కళ్ళే ఐరైస్, ఆయన కళ్ళే స్కానింగ్ మిషన్స్. ఎవరైనా తప్పించుకుంటారా? లేదండి, చాలా ప్రమాదం. అందుకే చూడండి ఎంత చక్కగా రాయించాడు యెషయా గారు, ఎంత చక్కగా రాశాడు చూడండి. బలవంతులు నారపీసు వలె నుందురు, వారి పని అగ్ని కణము వలె. గొప్పగా చెప్పుకుంటారు కొంతమంది, కానీ వాళ్ళ పనులంట చాలా దారుణంగా ఉంటాయట. మరి నువ్వు వచ్చింది ఎందుకు? పని చేయటానికి కదా. పనిలో ఉన్నావా, మాటలు చెప్పుకుంటున్నావా? ఒకవేళ అలాంటి జీవితం అయితే ఇదిగో నీకు క్రొత్తగా దేవుడు మరో సంవత్సరాన్ని ఇవ్వబోతున్నాడు. కనీసం ఆ క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందైనా ఈ పాత సంవత్సరంలో ఉన్న ఈ పాత బ్రతుకును, ఈ నాణ్యత లేని పనితనం కలిగిన జీవితాన్ని వదిలేసుకుని మళ్ళా క్రొత్తగా జీవితాన్ని ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. లేకపోతే ఒకరోజు పరీక్షిస్తాడు, ఆ రోజు పరీక్షలో ఫెయిల్ అయిపోతే నువ్వు జీవితం నష్టపోయే అవకాశం ఉంది, జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు భంగపడే కన్నా, అప్పుడు మోసపోయే కన్నా, అప్పుడు ఒక్కసారిగా అక్కడికి వెళ్ళిపోయి గావు కేకలు పెట్టే కన్నా సమయం ఉండగానే పరీక్షించుకుని మన తప్పులకు మనమే బాధ్యత వహిస్తూ, తండ్రి ఇంతకాలం తెలుసో తెలియకో, చెప్పేవారు లేక, వినక, నిర్లక్ష్యంతో, అహంకారంతో ఒకవేళ విర్రవీగేనేమో తండ్రి, ఇక మీదట నాలో అలాంటి ఆలోచనలు, అలాంటి లక్షణాలు లేకుండా తీసివేసుకుంటాను. ఇక నుంచి సంపూర్ణంగా నీ పనిలో ఉంటాను అని ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం దేవుడు మనకిచ్చాడు ప్రియులారా. ఇక మీద నిర్లక్ష్యం చేసే ఆలోచన చేయకండి, చాలా ప్రమాదం. ఇంకేం చెప్పాడు చూడండి అక్కడి కింద, ఆర్పువాడు ఎవడనూ లేక వారును వారి పనియు బొత్తిగా. ఏమండి, పీసు మీద అగ్ని కనబడింది అనుకోండి, నువ్వు వెళ్ళి ఆర్పేదాకా ఉంటుందా? కనిపించదు. సమయం లేదు మిత్రమా, చక్కబెట్టుకో. అదే కదా చెప్పాడు అక్కడ. ఎక్కడ? ప్రకటన రాశాడు కదండి, నీవు జీవించుచున్నవన్న పేరు మాత్రమే అంతే. నీవు మృతుడివే. ఆ చావనయ్యున్న క్రియలున్నాయే, వాటిని జాగరూకుడవై అంటే అలర్ట్ అయిపో. ఇంకా నిర్లక్ష్యంలో ఉన్నావా? ఇంకా లేట్ చేస్తున్నావా? ఇంకా మందమతిగా ఉన్నావా? పెను ప్రమాదం నీ ముందు పొంచి ఉంది. చెక్ చేసుకో ఒకసారి, ఆలోచించు ఒకసారి. రా నా గ్రంథం దగ్గరికి రా, నేను ఇచ్చిన ఈ జీవ గ్రంథాన్ని చదువుకో, నేర్చుకో. ఈ లోక సంబంధమైనవన్నీ వ్యర్థం అని చెప్పాను కదా. ఈ లోక సంబంధమైన జ్ఞానం వ్యర్థంతో కూడుకున్నది కదా. వ్యర్థమైన వాటికి ప్రతి క్షణం ప్రాకులాడుతున్నావే, వెంపర్లాడుతున్నావే, పరుగులు పెడుతున్నావే సమాజంలో. అదేమైనా నీ జీవితాన్ని కాపాడుతుందా? అదేమైనా నీకు ఒక ఉన్నతమైన లోకాన్ని ఇస్తుందా? ఒకరోజు కళ్ళు తెరిచి చూస్తే నువ్వు ప్రయాస పడిందంతా వ్యర్థం. అది ఉండకపోవచ్చు, అది ఉన్న దాన్ని అనుభవించటానికి నువ్వు కాలిపోయేది కదా, అంతరించిపోయేది కదా, ఆవిరైపోయేది కదా. ఈ లోకం ఆవిరైపోయేది ఇస్తుంది నీకు, కానీ నేనేం చేస్తాను తెలుసా? శాశ్వతమైన లోకాన్ని నీకు, నీ పనికిచ్చే జీతం ఏంటి తెలుసా? నువ్వు పనిడిన కష్టానికి నేను ఇచ్చే ఫలితం ఏంటి తెలుసా? యుగ యుగాలు నువ్వు ఉండే నెమ్మది కలిగిన జీవితం. దీనికోసం పాకులాడుతున్నావా? దీనికోసం ఇప్పుడైనా నువ్వు ఆరాటపడుతున్నావా? దీనికోసం వెంపలాడుతున్నావా? దీనికోసం ఏమైనా జీవితంలో ఒక ప్రణాళికబద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా? అసలు ఈ జీవితం పట్ల నీకేమైనా అవగాహన ఉందా?
ప్రణాళిక ఉందా? ప్రణాళిక లేకుండా పని చేస్తే ఫెయిల్ అవుతుందని తెలుసు కదండి. ప్రణాళిక లేకుండా ఏ పని ప్రారంభించినా అది సక్సెస్ అవ్వదని తెలుసు కదా. శాశ్వత కాలము కానీ అశాశ్వతమైన ఈ భూమి మీద ప్రతి పనికి ప్రణాళికతో ప్రారంభిస్తున్నావే. యుగ యుగాలు ఉండే ఆ లోకానికి చేరుకోవాలి అంటే అది ఎంత పెద్ద ప్రణాళిక. ఈ ప్రణాళికకి ఏమైనా అంచనా ఉందా? ఆలోచన ఉందా? పరీక్షించుకుంటున్నావా? నేను ఈ దేవుని పనులు చేయక ముందండి, నేను ప్రతి నెల నా ఇన్కమ్ నాకు తెలుసు కదా, నా ఎక్స్పెన్సెస్ ఏంటి చూసుకునేవాడిని. ఈ నెలలో నేను దేనికి ఎక్స్ట్రా వాడాను, ప్రతిదీ కూరగాయలు తీసుకొచ్చిన, పిల్లలకి ఏమన్నా తిరుబండరాలు కొని పెట్టిన ప్రతిదీ నోట్ చేసుకునేవాడిని. నేను చేసే పని లేబర్ పని కావచ్చు, కానీ ఒక ఎంప్లాయ్ లాగా ప్లానింగ్ ఉండేది నాకు. ఆ తర్వాత నెలలో ఏం చేసేవాడిని అంటే, ఇదిగో ఈ జీతం ఇంత తగ్గింది నెల, ఎందుకు, ఇదిగో ఏం చేశాను, ఏమేమి వాడాను అన్ని రాసుకుంటే కనిపిస్తాయి కదా. ఇది ఎక్స్ట్రా ఖర్చు రౌండ్ చేసుకుని నెక్స్ట్ మంత్లో వాడకుండా కొంచెం పొదుపు. ఇంకా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఈ లెక్కలు తీసేసానండి, ఇంకా పుస్తకాలు తీసేసాను. ఎందుకంటే ఇక్కడ నా అంచనా దాటిపోతుంది. ఇంకా ఎలా ఉంటుందో చెప్పండి, బాధ. మరి బాధపడుతూ చేస్తే నా పని ఏమైపోతుంది, కాల్చివేయబడుతుంది. అది నా జీవితం. అక్కడ ప్లానింగ్ లేకపోతే జీవితం పాడవుతుంది. ఇక్కడ ఖర్చు పెట్టే దగ్గర ప్లానింగ్ చేసుకున్నాం అనుకోండి, ఆ యుగ యుగాలుండే జీవితం. నేను చేసిన ఆలోచన చెప్తున్నాను నేను. ఇప్పుడు దేవుని పని అంటే ఏంటంటే అన్లిమిటెడ్ పెట్టాలి పెట్టాలి పెట్టాలి. ఎందుకంటే పరలోకము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. నువ్వు ఆ ధనం కోసం వెంపర్నన్నట్టు ఈ పరలోకం కోసం సత్క్రియల కోసం నువ్వు వెంపర్లాడలేదా? ఈ సత్క్రియలు సంపూర్ణంగా చేయలేదా? ఒకరోజు నీ పనిని కాల్ చేసే అవకాశం, ఆ కాల్చినప్పుడు, ఆ పరీక్షించినప్పుడు నీ పని కనిపించలేదనుకోండి, నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. ఇంకా తర్వాత నువ్వు ఎన్ని ఆర్తనాదాలు చేసినా ప్రయోజనం లేదు. అది అంటున్నాడు, బలవంతులు నారపీసు వలెనుందురు, వాని పని అగ్నికణము వలెనుండును, ఆర్పువాడెవ్వడును లేక వారును వారి పనియు బొత్తిగా. నువ్వు గాకలు పెట్టి వారిని పిలిచి వీరిని పిలిచి ఎవరైనా ఒకవేళ సహాయం చేయాలని వచ్చేసరికి ఏమున్నది ఇక్కడ, కాలిపోతుంది కదండి నారపీసు. వచ్చిన ప్రయోజనం ఏంటి? వాళ్ళు వచ్చినా నీకు సహాయం చేయలేదని నువ్వు అరిచిన నీకు ఏం ప్రయోజనం? అందుకే ముందే పరీక్షించుకోవాలి, ముందే జాగ్రత్త పడాలి, ముందే కాచుకోవాలి. కాలిపోయిన తర్వాత నువ్వెంత జాగ్రత్త పడినా ప్రయోజనం ఉండదు. అందుకే తిమోతి గారికి చెప్పాడు పౌలు గారు జాగ్రత్తలో, తీతు గారికి కూడా చెప్పాడు. ఇప్పుడు తిమోతి గారికి చెప్పింది చూసామా, చూడదా? చూద్దాం మళ్ళీ ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక ఈ సత్క్రియల గురించి ఎంత చక్కగా హెచ్చరిస్తున్నాడు పౌలు గారు. వీరందరూ మరి ఆయన శిష్యులే కదండి. తిమోతి గారు ఆత్మీయ కుమారుడే కదా పౌలు గారికి, తీతు గారు కూడా ఆత్మీయ కుమారుడే కదా. మరి పౌలు గారు వృద్ధాప్యంలో ఉన్నాడు, ఇంకా ఆయన చేసేసాడు, వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు తన పిల్లలైనటువంటి వీరిని బలపరుచుకుంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. వీళ్ళు బోధకులుగా మారిపోయారు కదా, ఈ సత్క్రియల విషయంలో ఎలా ఉండాలో హెచ్చరిస్తూ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20 వచనం చూడండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియో మంటివియో కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై వండును అన్నాడు. అర్థమైందా? గొప్పవారి ఇంట్లో ఏముంటాయట, కొన్ని గొప్ప గొప్ప పాత్రలు ఉంటాయంట, కొన్ని తక్కువ ఘనత లేనివి ఉంటాయట. ఇప్పుడు ఘనత లేని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడా, ఘనమైనవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడా? అంటే ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, ఆ షోకేస్లో పెడతారు, దాంట్లో తినరు, దాన్ని వాడరు, ఊరికి షోయింగ్. ఏంటో తెలుసా, అవి చాలా విలువైనవండి అని. విలువైందే, కానీ వాడకపోతే ఏంటి ప్రయోజనం దానివల్ల? కొన్ని ఘనహీనమైనవి ఉంటాయి, కానీ రోజు
వాడుతూ ఉంటారు. నువ్వు వాడబడి ఘనహీనంగా ఉన్న దానివల్ల ప్రయోజనం అంతే కదండి. అన్నం డేషే ఉంటుంది, రోజు వాడతాం, దానికి ఏమైనా విలువ ఉంటుందా? అలా ఉన్న ప్రయోజనం లేదు. నువ్వు ఘనంగా ఉండి నువ్వు పని చేయకపోయినా నీ దీనివల్ల ప్రయోజనం. అందుకే వాటిలో చేరద్దు మీరు, అలాంటి వాటిలో చేరకండి. నువ్వు గొప్పగా సంఘానికి వచ్చి నువ్వేం పని చేయట్లేదు అనుకోండి, నీ వల్ల ప్రయోజనం. నువ్వు పని చేసి నీ మనసు బాగోలేదు అనుకోండి, ప్రయోజనం. అర్థమైందా? అర్థం కలదా? షోకేస్లో పెడతారండి చాలా విలువైనవి, పింగాణి అవి రకరకాలు ఉంటాయి. కొంతమంది బంగారంతో చేయించుకునే ఉంటాయి, కొంతమంది వెండితో చేయించుకునే ఉంటాయి. ఏంటండి ఇది? వెండి పళ్ళెం అండి. మరి భోంచేస్తున్నావా? అమ్మమ్మ వెండి పళ్ళెం కదా, ఏంటి ప్రయోజనం? అంతే కదండి. కొన్ని ఘనహీనమైనవి ఉంటాయి, దాన్ని రోజు వాడతాం, దానికి విలువ. వీటిలో చేరక అని నువ్వు పని చేస్తున్నావా, మనస్ఫూర్తిగా చెయ్యి. ఈ పని నా తండ్రి ఇచ్చింది, ఈ పనినిచ్చి నన్నిచ్చాడు, ఈ పని లేకపోతే నా జీవితం లేదు అని ఇష్టపడి పని చేయి, అప్పుడు ప్రయోజనం ఉంటుంది. కమిట్మెంట్ లేకుండా, ఇష్టం లేకుండా నీకు నచ్చినప్పుడు నువ్వు చేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. గొప్పగా పేరు చెప్పుకుని పని లేకపోయినా విలువ లేదు. విలువ లేకుండా గొప్ప పని చేసినా నీకు విలువ. అందుకే వాటిలో చేరకంటున్నాడు చూడండి, 21 వచనం. ఎవడైనను వీటిలో చేరక, ముందు వాటి గురించి చెప్పాడు. వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకుని, అంటే చెక్ చేసుకోవాలి, నేనేం చేస్తున్నాను, ఎలాంటి మనసుతో చేస్తున్నాను, అసలు దేవుడు కోరుకున్నట్లుగా ఉన్నానా, దేవుడు ఆశించినంత స్థాయిలో ఉన్నానా, దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను చేస్తున్నానా. అప్పటికప్పటికే అదే పవిత్రపరచుకోవటం అంటే. ఇప్పుడు గాయం వచ్చిందండి, గాయాన్ని రోజు ఏం చేసేయాలి? డ్రెస్సింగ్ చేయాలి, లేకపోతే ఏమవుతుంది? పాడైపోతుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది, ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. అందుకే పనిని కూడా ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. ఆ పరీక్షలో ఘనంగా ఉండి పని చేయకపోయినా ప్రయోజనం లేదు, ఘనహీనంగా ఉండి పని చేసినా ప్రయోజనం లేదు. అలాంటి వాటిలో చేరక నిన్ను నీవు పరీక్షించుకుంటూ, పవిత్రపరుచుకుంటూ, యజమానుడు వాడుకొనుటకు. దేవుడు యజమానుడు అంటే ఏంటి మనకు తెలుసు కదా. దేవుడిని ఎప్పుడు ఎలా పోల్చుకున్నాడు? యజమానుడితో. మనందరిని ఎలా పోల్చాడు? దాసులుగా పోల్చాడు. ఇప్పుడు మన దాసులము, దేవుడు వాడుకునే పాత్రగా ఉండునట్లుగా మనం సిద్ధపడి ఉండాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండాలి. పాత్ర ఘనంగా ఉండి సరిపోదు, నీ పనులు కూడా ఘనంగా ఉండాలి అని తిమోతిని హెచ్చరిస్తున్నాడు. సేమ్ టైం తీతు గారు కూడా చూడు రాస్తున్నాడు. తీతు గారు కూడా, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఈ మాట ఇప్పుడు వరకు విన్నాం కదా, ఈ మాట నమ్మదగినది ఎంత కదండి. ఒక గోడ కట్టేవాడు ఎప్పటికప్పటికే మట్టపుకుండా ఎందుకు వేస్తాడు? లైన్ ఎందుకు తీస్తున్నాడు? కొలనూలు ఎందుకు పెడుతున్నాడు? చెక్ చేసుకోకుండా కడితే గోడ ఏమైపోతుంది? ఎలా వ్యర్థమైపోతుందో మీరు కూడా ఎప్పటికప్పుడుకి చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఇది నమ్మదగిన మాట. ఎప్పటికప్పుడు పవిత్రపరచుకోవాలి. ఇది నమ్మదగిన మాట. ఘనంగా ఉండి ఘనహీనమైన పనులు చేయకూడదు, ఘనహీనతగా ఉండి గొప్ప పనులు ప్రయోజనం లేదు. ఇది నమ్మదగిన మాట. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచి, చెప్పే నా యందు కాదు, నేనేమిస్తానండి మీకు. ఎవరైనా ఇస్తే దేవుని దగ్గర మొరపెట్టుకుంటా, తండ్రి మీ బిడ్డలు నీ పనిని ఇష్టపడి చేస్తున్నారు నాయన, మీ బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు, మంచి ఫలం ఇవ్వు, నువ్వు నమ్మదగిన వాడు కదా తండ్రి. ఇదిగో మీ బిడ్డలు మీ పని అంటే చాలా గొప్పగా ఉన్నారు, చాలా గొప్పగా దానాలు చేస్తున్నారు, వారికి మంచి కాపుదలు ఇయ్యయ్యా. డబ్బులు ఇమ్మని నేను ఎప్పుడు కోరుకున్నాను, డబ్బులు ఎక్కువైతే సంఘానికి రాదు, నా బాధ అది. మంచి మనసు, మంచి ఆరోగ్యం కోరుకుంటాను నేను ఎక్కువ. అంతే కదండి. ఉద్యోగం అంటారు, ఉద్యోగం రాగానే ఎక్కడ వెళ్తారు? చర్చకొస్తారా? ఆడిగా ఉద్యోగం చేసేటగా తలమొనకలు అయిపోతుంది. ఆ పని కోసం దేవుడు ఎన్నుకుంది నిన్ను. చెయ్యొద్దు నేను అంటలేదు, దాన్ని చేయకపోతే యజమాని తీసేస్తాడని ఎంత భయమో ముందుగా పనిచ్చి నిన్ను పంపించాడు. ఇప్పుడు ఈ పనిని చేయకపోతే నీకు అసలు యుగాలు వచ్చే ఆ లోకమే, అది ముఖ్యమా ఇది ముఖ్యమా? దేనికోసం వెంపర్లాడుతున్నావు? ఈ మాట నమ్మదగినది,
దేవుని యందు విశ్వాసముంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచునట్లు నీవి సంగతులను దృఢముగా చెప్పవలనని, ఇవి మంచియును మనుషులకు ప్రయోజనకరములైనవి. దృఢంగా అంటే ఏంటి? గట్టిగా చెప్పు, ఖచ్చితంగా చెప్పు. ఇప్పుడు ఈ సత్క్రియలు చేయమన్న మాట, నీ క్రియలు బాగుండాలి అన్న మాట దేవుడిదా నాదా? దేవుడిదా, చెప్పే దైవజనుడిదా? ఆలోచించండి ఒకసారి. హెచ్చరిస్తున్నాడండి తీతు, నువ్వు చెప్పాలి, చెప్పకపోతే మరి భవిష్యత్తు శూన్యమైపోతుంది. నువ్వు దృఢపరచాలి వారిని, లేకపోతే వారి జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఎవ్వడు కాపాడనే, అదే చెప్పాడు ఇక్కడ. ఏమన్నాడు? నారపీసం మీద అగ్ని కనబడితే ఏమవుతుంది? నువ్వు ఎవరిని పిలిచినా, ఎవరు వచ్చినా ఏమీ వేయలేరు కదా. అలాగే నువ్వు హెచ్చరించకపోతే, నువ్వు చెప్పకపోతే, నువ్వు గద్దించకపోతే, నువ్వు నేర్పించకపోతే జీవితమే నారపీసులాగా మారిపోతే, నేను పరీక్ష పెడితే నా అగ్ని పరీక్షలో వాళ్ళంతా కాలిపోతారయ్యా. అందుకే చెప్పు, బలపరచు. ఎంత గొప్ప ఆలోచన చెప్పండి దేవుడు. కేవలం పని ఇవ్వటమే కాదు, ఆ పని కోసం నేను పంపటమే కాదు, ఆ పనిలో నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా. ఏమి ఇంజనీర్ అండి, ఇంక దేవుణ్ణి కొట్టిన ఇంజనీర్ ఎవడైనా ఉంటాడు చెప్పండి? అందుకే సకల శాస్త్రాలను అధిగమించిన ఇక్కడికి రారు, నాశనం చేసేవాడి దగ్గరికి వెళ్తారు జనం. ఇంకో మాట కూడా చూపించేసి ముగించేస్తాను. చివరిని చూడండి, 14 వచనంలో, మనవారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము. ఎందుకు హెచ్చరించాలి? ఎందుకు గద్దించాలి? ఎందుకు ఖచ్చితంగా చెప్పాలి? ఎందుకు క్రియలు ఉండాలి? క్రియలు లేకపోతే ఏమైపోతారు తెలుసా? నిష్ఫలులైపోతారు. ఒకప్పుడు దేవుని ప్రజలుగా లేని వీరిని దేవుని ప్రజలుగా పిలుచుకున్నారు కదా, దేవుని బిడ్డలుగా నామకరణం చేసుకున్నారు కదా, క్రైస్తవులుగా పిలువబడుతున్నారు కదా. క్రైస్తవుడైన నీలో క్రియలు లేకపోతే నువ్వేమైపోతావు తెలుసా? నిష్ఫలుడు అయిపోతావు. ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసిన ఆరాధన, ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసిన పని, ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసిన ప్రార్థన, ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసిన కార్యక్రమాలన్నీ ఒక్క క్షణంలో కాలిపోతే తర్వాత జీవితం ఏంటండి? తలుచుకుంటేనే భయం ఇట్లా, ఆలోచిస్తేనే ఆ షవరింగ్ రావట్లేదా? మనసు పెట్టి ఆలోచిస్తే వస్తుందండి ఇది. ఎంత జాగ్రత్తగా పరీక్షించుకోవాలి, ఎంత జాగ్రత్తగా మనల్ని మనం సరిచేసుకోవాలి. ఇవేమి లేవండి, ఇవేమి లేవు. ఈరోజు ఏదో నలుగురితో నారాయణ అన్నట్టుగా, యథా రాజా తదా ప్రజ, ఆచారబద్ధులుగా మారిపోతున్నారే తప్ప దేవుని సంకల్పం ఏంటి? అసలు దేవుడు మనతో చేసుకున్న ఆ బంధం ఏంటి? ఏమి రాయించాడు? చదువుకోవాలి, నేర్చుకోవాలి, వినాలి, ఆ క్రియలకు మన సిద్ధపాటు కలిగి చెయ్యాలి. అలా మన పనిని ఒకరోజు దేవుడు పరీక్షించిన కనపడే పనిగా, జీతం పుచ్చుకునే పనిగా చేసుకోవాలి అన్న ఆలోచన ఈరోజు మనుషుల్లో కనిపించటం లేదు ప్రియులారా. బాధగా, ఏం చేయాలన్నా బాధగా వద్దండి, మనస్ఫూర్తిగా చేయండి, లేకపోతే చాలా ప్రమాదం. ఇప్పుడు ఒక్కసారి మన మనసుతో మన దేవుని కోసం ఇచ్చేటప్పుడు కానీ, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కానీ, దేవుని గురించిన ఈ ధర్మశాస్త్రాన్ని చదువుకునేటప్పుడు కానీ, ఈ కొత్త నిబంధనలు కానీ మొత్తం ఇది ఎందే కదండి. బైబిల్ అంటే ఏంటి? దైవ గ్రంథం కదా. ఇది చదివేటప్పుడు మనస్ఫూర్తిగా చదువుతున్నావా? దీని గురించి వినటానికి మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి వస్తున్నావా? ఇలా నువ్వు చేసే ప్రతి పనిని ఆలోచిస్తే నువ్వు కాలిపోయేవాడువో, నువ్వు నిలబడేవాడువో నీకు అర్థమైపోతుంది. పరీక్షించుకో. వారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. ఒకవేళ ఇప్పుడు దాకా లేదా, ఈ రోజు నుంచైనా స్టార్ట్ చేయి. పని నువ్వు జీతం పుచ్చుకునే అర్హత సాధిస్తావు, లేకపోతే నిష్ఫలుడు అయిపోతావు. ఇదే దేవుడు నరులకు మధ్య పెట్టిన ఒప్పందం, అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్లో నువ్వు చక్కగా ఉన్నావా, శాశ్వతమైన జీవితాన్ని
పొందుకుంటావు. అశ్రద్ధగా ఉన్నావా, నిర్లక్ష్యంగా ఉన్నావా, వెళ్దాంలే, విందాంలే, ఇవన్నీ నాకు తెలిసినవేలే. నువ్వు గొప్పవాడివే, కానీ నువ్వెవరో తెలుసా? నారపీసువి, అగ్ని కణం వంటి వాడిగా మారిపోతావు. ఎవరొచ్చి నిన్ను సేవ్ చేయాలన్నా ప్రయోజనం ఎవరు కాపాడలేరు, ఎవరు కాపాడలేరు. ఒకసారి ఆలోచించుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఒక మంచి హృదయంతో, మంచి మనస్సాక్షితో 2026 సంవత్సరంలోనికి ప్రవేశించండి. అప్పటి నుంచి అయినా ప్రారంభించండి. శాశ్వత జీవితాన్నైనా బాగు చేసుకోండి. అందుకే మోషే గారు 40 సంవత్సరాలు ఐగుప్తులో సకల భోగాలు అనుభవించాడు. 40 సంవత్సరాలు బ్రతుకు తెరువు కోసం అరణ్యంలో బ్రతికాడు. 80 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు అంటున్నాడు, తండ్రి